నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే దుర్వినియోగ భాషను నివారించండి. గౌరవప్రదమైన కమ్యూనికేషన్ కళలో నైపుణ్యం సాధించడం ద్వారా మీ సంబంధాలను మెరుగుపరుచుకోండి. వైరుధ్యాలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి. మీ రోజువారీ పరస్పర చర్యలలో దుర్వినియోగ భాషను నివారించండి. ఇతరులను నొప్పించకుండా సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేయాలనే దానిపై మీకు ఆచరణాత్మక చిట్కాలను ఈ వీడియోలో అందించాము. గౌరవప్రదమైన స్వరం మరియు పదాలను ఉపయోగించడం ద్వారా మీరు బలమైన బంధాలను ఏర్పరచుకుంటారు, వైరుధ్యాలను పరిష్కరించుకుంటారు, సానుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో విజయానికి గౌరవప్రదమైన కమ్యూనికేషన్ కీలకం. కాబట్టి గౌరవప్రదమైన కమ్యూనికేట్ చేయటం ప్రారంభించండి. మనం ఉపయోగించే పదాలకు గొప్ప శక్తి ఉంటుంది. మనం ఉపయోగించే పదాలతో ఇతరులను ఉద్ధరించవచ్చు, ఇతరులకు హాని చేయవచ్చు. అందుకే మనం ఉపయోగించే పదాలను తెలివిగా ఎంచుకోవటం చాలా అవసరం. దుర్భాషలాడటం వలన మన బంధాలు దెబ్బతినడమే కాకుండా ప్రతికూలతను ప్రతిబింబిస్తుంది, శత్రుత్వం యొక్క వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విలువైన వారిగా భావించటం కష్టతరమవుతుంది. నమ్మకం మరియు అవగాహనను పెంపొందించడానికి గౌరవప్రదమైన కమ్యూనికేషన్ అనేది కీలకమని గుర్తించండి. ఇది అర్థవంతమైన తలుపులు తెరుస్తుంది మరియు ఇతరులతో మన సంబంధాలను బలపరుస్తుంది. మనం దయగా మాట్లాడినప్పుడు ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తాము. కోపాన్ని తాదాత్మ్యంతో, శత్రుత్వాన్ని దయతో భర్తీ చేయండి. దయచేసి మరియు ధన్యవాదాలు వంటి గొప్ప పదాలను ఉపయోగించండి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా గౌరవంగా మాట్లాడేందుకు కట్టుబడి ఉండండి. ప్రశాంతమైన స్వరం మరియు ఆలోచనాత్మకమైన పదాల ఎంపిక అన్ని పరిస్థితులను మార్చగలదు. గౌరవంగా మీరు కమ్యూనికేట్ చేయడం మాత్రమే కాదు, గౌరవంగా కమ్యూనికేట్ చేయటానికి ఇతరులను ప్రేరేపిద్దాం. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సందేశం అర్థవంతంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. సానుకూల సంభాషణపై ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.